హలో శుభోదయం అండ్ వెల్కమ్ టు కిచెన్ స్పైస్. అన్ని స్పైసెస్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ టేస్ట్ని అలా పెంచుకుంటూ చేసే ప్రతి ఐటమ్ సూపర్గా ఉంటుంది కదా. అలాంటి చక్కటి రెసిపీస్ని మన ఛానల్లో మీరు ఎక్కువగా చూడొచ్చు. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చూస్తున్న రెసిపీ పేరు కదంబం. ఇంకా చెప్పాలంటే చక్కగా సాంబార్ రైస్. అమ్మవారికి పెట్టుకునే నైవేద్యాల్లో ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఎందుకంటే దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా అట్లాంటివి. ఒక రకంగా చెప్పాలంటే మీరు చూసిన వెజిటబుల్స్ చూడండి, క్యారెట్, టమాటో నుంచి దొండకాయ, బెండకాయ, ఉల్లిపాయ అన్నీ ప్రతిదీ దీంట్లో వేసుకోవచ్చు. ఇంకా క్యారెట్, దీంతోపాటు చిలకడ దుంపలు ఉంటాయి కదా, స్వీట్ పొటాటోస్, అవి, బీట్రూట్స్, బీన్స్, మునక్కాళ్ళు, ఏది కాదు అన్ని కూరగాయలని వేసి పప్పుతో పాటు రైస్ని కూడా కలిపి దీంట్లో పెడితే ప్రోటీన్, ఫైబర్, ఇంకా మనకు బాడీకి కావాల్సిన ఏ న్యూట్రిషన్ ఇందులో లేదు అని అడగచ్చు అనమాట. అంత బాగుంటుంది. మరి చేసుకోవడం మాత్రం చాలా సింపుల్ కదా. సో దీంట్లో నేను మెజర్మెంట్స్కి ఏం తీసుకున్నానంటే, 1 గ్లాస్ బియ్యంకి 3/4 గ్లాస్ వరకు కందిపప్పు, అర గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను అనమాట. ఈ పెసరపప్పు, కందిపప్పు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఓకేనా. దానికి 1:3 రేషియోలో, అంటే 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకొని ఉప్పు, పసుపుతో పాటు 3 విజిల్స్కి కుక్ చేసుకున్నాను. ఇంకా సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకొక విజిల్ పెట్టినా పర్వాలేదు. అయినా మనం పోపు వేసి మంచిగా కలుపుతున్నప్పుడే అది మెత్తబడిపోతుంది అనమాట. ఈలోగా ఇంకొక కడాయిలో కొంచెం వాటర్తో పాటు నేను చెప్పిన వెజిటబుల్స్ అన్నిటినీ యాడ్ చేశాను. మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం దోసకాయ ఇట్లాంటివి వేసేటప్పుడు చూసుకోండి, అవి సర్దిపోకుండా ఏమన్నా మార్గం ఉంది లేదా వెంటనే తినేస్తామనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ కూరగాయల్ని ఆల్మోస్ట్ 80% ఉడికిన తర్వాత దాంట్లో చింతపండు పులుసు పోసేసాను అనమాట. శుభ్రంగా కలిపి ఆ ముక్కలకి చక్కగా చింతపండు పులుసు, ఉప్పు, పసుపు అవన్నీ యాడ్ అయ్యేలాగా చూసుకున్నాను అనమాట. ఇది ఒక పార్ట్లో చేసేస్తే ఏమవుతుందంటే ఒక 30 మినిట్స్ 20 మినిట్స్లో మొత్తం రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట. సో బాగా 80% ఉడికిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్తో పాటు ఒక 2 సెంటీమీటర్స్ లైక్ 2 ఇంచెస్ బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ సాంబార్ రైసే. కదంబం అంటేనే సాంబార్ రైస్. సో దీన్ని ఎందుకంటే రైస్ కాంబినేషన్లో కుక్ చేస్తున్నాం కాబట్టి దీని టేస్ట్ పెరుగుతుంది, దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా పెరిగిపోతాయి అన్నమాట అలానే. ఓకేనా. సో దీన్ని మొత్తం కుక్ చేసేసిన తర్వాత పోపు పెట్టుకోవడం, విశేషంగా పోపు పెట్టుకోవడం గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటారేమో. ఇక్కడ మనం నేతిని, అది నేనైతే ఆవు నెయ్యి వాడుకున్నాను. దాంతోపాటు చక్కటి పోపు దినుసులతో పాటు జీడిపప్పులు, మిరియాలు ఇలాంటివి వేసుకుంటే టేస్ట్ పెరగడం ఏమో కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా బాగా ఉంటుంది. ఇన్నిసార్లు హెల్త్ గురించి చెప్తావేంటి అని అనుకుంటారేమో. మనం తినే ఫుడ్ని బట్టే మన ఆరోగ్యం డిసైడ్ అవుతుంది కదా. అందుకనే చెప్తూ ఉంటాను, ప్రతిదీ మన కల్చర్లో ప్రిపేర్ చేసుకున్న ప్రతి రెసిపీలో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అందుకే ఒకప్పుడు ఇలా ప్రత్యేకంగా జ్యూసులు, లేదంటే ఎక్స్క్లూజివ్గా తినాల్సిన ఫ్రూట్స్, లేదంటే ఫారెన్ ఫుడ్స్ని ఎవ్వరు తినేవాళ్ళు కాదు. మన లోకల్గా దొరికే జామకాయకి ఎంత విలువ ఉందో మనకే తెలియకపోతే పక్కన వాళ్ళు ఇంకా మనకేం చెప్తారు చెప్పండి. సో అలానే ఈ పోపు విషయంలో కూడా అంతే పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. జీడిపప్పులతో పాటు పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, దాంతోపాటు జీలకర్ర, ఆవాలు ఇవన్నీ చక్కగా ఆయిల్లో లేదా నేతిలో వేగిన తర్వాత దాంట్లో మిరియాలు యాడ్ చేసుకోండి. ఆ మిరియాల కమ్మదనం కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇష్టం ఉంటే కచ్చాపచ్చాగా దంచి వేసుకోవచ్చు కూడా. ఓకేనా. ఎండుమిరపకాయలతోటి, కరివేపాకుతోటి చక్కటి పోపు రెడీ అయిపోతుంది అనమాట. దీని గుమగుమలు ఇల్లంతా రావాల్సిందే. ఓకేనా. ఇంగువ ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి. కొంతమంది ఎందుకో ఇంగువ స్కిప్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఈ పోపు, ఆ ముక్కలు, అలా ఉడికిన రైస్,
ఇది ఈ మిశ్రమమే కదంబం. అది చాలా రుచిగా చాలా బాగుంటుంది. మరి దేవుడికి సమర్పించడానికి వండటం వలన ఏమో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఎంత బాగా కుదిరిందో తెలుసా? ఎంత బాగా అంటే అంత బాగా కుదిరిందనమాట. కొన్ని కొన్ని వంటలు వండినప్పుడు చాలా బాగా కనపడతాయి, కానీ తిన్నప్పుడు ఓకేలాగా అనిపిస్తాయి. కానీ ఇది మాత్రం ఎంత బాగా కనపడుతుందో అంత బాగుంది టేస్ట్ కూడా. పెసరపప్పు, కందిపప్పు, రైస్తో ఉడికిన అన్నంలో చక్కగా ఉడికిన ముక్కలతో పాటు ఉన్న చింతపండు, దాంతోపాటు సాంబార్ పౌడర్ యాడ్ చేసేసి బాగా కలిపి పెట్టేశాను. చూశారు కదా రైస్ ఎంత ఉందో, అన్నం ఎంత ఉందో, దానికి డబుల్ క్వాంటిటీలో ముక్కలు ఉన్నాయి. కొంతమందికి ఈ ముక్కలు బాగా మ్యాష్డ్గా ఉంటే ఇష్టం అన్నమాట. సో ఈ రైస్తో పాటు ఉడికేటప్పటికి ఇంకొక 20% ముక్కలు కూడా చక్కగా కలిసిపోతాయి కర్రీలోనే, ఆ అన్నంలోనే కలిసిపోతాయి. ఇలా ముక్కలు తీసేస్తూ ఉంటారు కదా సాంబార్లోంచో, కూరలోంచో, వీటిలోంచి, పప్పుచారులోంచి. అలాంటి వాళ్ళకి ఇలాంటిది పెట్టండి. రుచికి రుచి, ఆ ముక్కల్లో ఉన్న ఇంకా మెత్తదనం కూడా యాడ్ అయ్యేటప్పటికి ఇంకా బాగుంటుంది టేస్ట్. దాంట్లో ఇంకొంచెం నెయ్యి వడ్డించుకున్నాను నేనైతే. మీ చాయిస్ని బట్టి మీరు నెయ్యో లేకపోతే నూనె కానీ యాడ్ చేసుకోవచ్చు. నూనె వేశారనుకోండి, పల్లి నూనె రికమెండ్ చేస్తాను నేనైతే, ఓకేనా? చూసారు కదా బాగా కలిగి పెడుతూ ఉండాలన్నమాట. అడుగంటకూడదు. అడుగంటితే మాత్రం చాలా వాసన వస్తుంది, టేస్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి చక్కగా కలిగి పెట్టుకుంటా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఒక 7 మినిట్స్కి చిక్కగా అయిపోతుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన దాన్ని మనం ముందుగానే పెట్టుకున్న పోపు యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా కదంబం రెడీ అయిపోతుంది. ఇది అమ్మవారికి దేవుడి దగ్గర పెట్టుకున్నాను నవరాత్రుల్లో. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ కింద తీసుకున్నాను అనమాట. విశేషం ఏంటంటే మళ్ళీ నాకు భయం వేసింది, ఇంత మంచిగా నేను చేయగలనా, అసలు దేవుడికి సమర్పించడానికి వండడం వల్ల ఈ రుచి వచ్చిందా అని. ఎందుకంటే యూజువల్లీ నైవేద్యం పెట్టే ఐటమ్స్ని మనం టేస్ట్ కూడా చూడం కదా, ఏదో కొంచెం ర్యాండమ్గా మనకు తోచిన క్యాలిక్యులేషన్లో వేస్తూ ఉంటాము. కాకపోతే ఇలాంటి ఫుడ్స్ మాత్రం మనం వండేటప్పుడు మన శ్రద్ధ, మనం ఎంత భక్తితో చేస్తున్నాము, తర్వాత మనం ఎవరికి పెడుతున్నాము, వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారు అనే వాటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. నేను ఒక సెట్ ఆఫ్ పీపుల్ని కూడా చూసాను అనమాట. వాళ్ళు వండుకుంటే వాళ్ళ కోసమే వండుకుంటారు, తింటే వాళ్ళే తింటారు, మిగతాయి దాచిపెట్టుకుంటారు. దయచేసి మనం మన పిల్లలకి ఇలాంటివి అస్సలు నేర్పించొద్దు. ఎందుకంటే సంతోషం పంచితే పెరుగుతుంది, దుఃఖం కానీ బాధ కానీ పంచితే తగ్గిపోతుంది. సో ఇలాంటి పండగలు కూడా అందరితో కలిసి చేసుకునేవే. అలా చేసుకున్నప్పుడు అందరికీ చక్కగా మన చేత్తో మనం వడ్డించి ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువ తాపత్రయపడటం, అందులో ఒక ఆనందం కూడా ఉంటుందన్నమాట. నేను ఇంతకన్నా గొప్పగా వర్ణించి చెప్పలేను, కానీ నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే ప్రతి పండగ వచ్చినా, ప్రతి గ్యాదరింగ్ అయినా, ఫెస్టివల్ అయినా, దేవుడికి సమర్పించేదైనా ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా చేసి వడ్డించండి. ఇంత అద్భుతంగా కుదిరింది, అంతే హెల్తీగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.